న్యాయవేదికకు స్వాగతం. ఈ మధ్యకాలంలో మేము చేసిన వీడియోస్లో అక్రమ సంబంధం నేరం కాదా అంటే ఐపీసీ సెక్షన్ 497 ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు తీసేయడం వల్ల ఏం జరిగింది ఒక ఆమె నన్ను మెయిల్ అడగడంలో నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దానికి చాలా వాస్ట్ కామెంట్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క దాంట్లో అంటే ఏ కామెంట్స్ అన్నా కానీ పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. 100% ఆ సెక్షన్ ఉండాలి, దానివల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది అంటూ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా 100% దాన్ని డినై చేసుకుంటూ వచ్చారు. ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు అని. యాక్చువల్గా సుప్రీంకోర్టుకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళే రైట్స్ మనకు ఉండవు. కానీ ఇది 5 బెంచ్ జడ్జి అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద రివ్యూ వేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నాకు తెలిసి ఎవరు కూడా ఈ పాయింట్ మీద ఫైట్ చేయట్లా. జనరల్గా ఎప్పటికప్పుడు కొత్త అమెండ్మెంట్స్, కొత్త చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేస్తున్న వీడియోస్లో ఒక చట్టం మాకు ఈ సెక్షన్ తీసేయడం నచ్చలేదండి అంటూ పబ్లిక్లో ఇంత ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అది తీసేయడం వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి, పిల్లలు అనాథలు అవుతున్నారు, పట్టించుకొని సిచ్యుయేషన్లో లా అండ్ ఆర్డరు, గవర్నమెంటు, జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు అంటే ఇక దానివల్ల మనకు ఉపయోగం లేదు అన్న ఉద్దేశం నాది. దీనికి సంబంధించి నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలి అనే దానికి నేను చాలా ఆలోచించానండి. ఎందుకంటే ఆ వీడియో వచ్చిన తర్వాత చూస్తే రెగ్యులర్గా రిసీవ్ చేసుకునే కాల్స్లో ఒక 10 కాల్స్ అన్నా మా వైఫ్ ఇల్లీగల్ రిలేషన్ ఉందండి అనో, మా హస్బెండ్ ఇల్లీగల్ రిలేషన్ ఉన్నాడు, ఏం చేసుకుంటూ చేసుకోండి. ఒకప్పుడు కనీసం అరెస్టులు ఉండేవి, ఈ రోజున అరెస్టులు లేవు. ఉంటే కలిసి ఉండు, నోరు మూసుకొని కలిసి ఉండు, లేదంటే వెళ్ళిపో, లేదంటే డైవర్స్ ఇచ్చేయి. ఈ వేలో మాట్లాడుతున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, వైఫ్లు కానీ హస్బెండ్స్ కానీ. మ్యారేజ్ అయిన తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఉన్న చట్టాలని ఒక్కొక్కటి మనం లాక్కుందాము అంటే ఈలోపు అక్కడ ఉండే క్వాలిటీస్ కూడా తీసుకోవాలి, వాటికి ఉన్న బెనిఫిట్స్ కూడా తీసుకోవాలి. ఒకవేళ మన ఫారిన్ కంట్రీ కల్చర్నే తీసుకున్నా అక్కడ పిల్లలకి చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఇల్లీగల్ రిలేషన్స్లో తల్లిదండ్రులు ఇట్లా విడిపోవడం కానీ డైవర్స్ కానీ ఏదైనా అయితే పిల్లల సేఫ్టీ చాలా ముఖ్యం. ఏ తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంచకుండా పిల్లల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పూర్తిగా వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా గవర్నమెంట్ చూసుకోవడం. ఈ పేరెంట్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో పిల్లలకి 50% ఇచ్చేయడం అనేది జరుగుతుంది. మన ఇండియాలో అది సాధ్యమా? ఇప్పటివరకు అలా జరిగిందా? పిల్లలకి అసలు ఈ రోజుకి కూడా చాలా హీనమైన పరిస్థితిలో ఉంది. కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం అయితే తల్లి తన జాబ్ చేసుకుంటూ పని చేసుకుంటూ తన బతుకుతుంది, తండ్రి తన వేలో తను వేరే రిలేషన్స్ పెట్టుకొని ఇంకో రకంగానే బతుకుతుంటే పిల్లల పరిస్థితి ఏంటి? చట్ట ప్రకారం మనం ఆటోమేటిక్గా అనుకుంటాం తల్లి దగ్గరే ఉండాలని. ఒకవేళ తల్లి ఇల్లీగల్ రిలేషన్లో ఉన్న సందర్భంలో తండ్రి ఆ పిల్లల్ని తెచ్చుకోవాలంటే కోర్టుల చుట్టూ చాలా కష్టపడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు పిల్లల ప్రొటెక్షన్ చాలా అవసరం. ఇక ఈ చట్టాన్ని, ఈ యాక్ట్ని మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టులో మేము ఎంత పిల్ ఫైల్ చేసినా అక్కడ జరిగే డిలే అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి. అట్లీస్ట్ గవర్నమెంట్కి, కోర్టులకి వాళ్ళకి తెలియాలి ఈ చట్టం పబ్లిక్ యాక్సెప్ట్ చేయటం లేదు, ఇది ఖచ్చితంగా కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. కాబట్టి మా వంతు ప్రయత్నంగా మేము చేయడానికి చూస్తున్నాం. అంటే ఇద్దరు వ్యక్తులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టపడి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే అది ఇల్లీగల్ రిలేషన్ కిందకి రాదు. 497 కింద కేసు బుక్ చేయాల్సిన అవసరం లేదు. మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ డ్యామేజ్ అవుతుంది అంటూ ఇలా తెప్పి ఇచ్చిన జడ్జిమెంటు పబ్లిక్కి చాలా లాస్ అయింది. అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు అది పబ్లిక్కి ఎంతో ఉపయోగం అని ఆలోచించాలి. ఒక చట్టాన్ని తీసేయాలి అనుకున్న, ఒక యాక్ట్ని తీసేయాలనుకున్న, ఒక సెక్షన్ని తీసేయాలనుకున్న పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ వీడియోలో వచ్చిన కామెంట్స్ చూసిన తర్వాత ఇది పబ్లిక్ పూర్తిగా ఇష్టపడట్లేదు తీసేయడం అనేది. తప్పు చేసిన వ్యక్తుల, తప్పు చేయని వ్యక్తుల పక్కన పెడితే ఒక భయం అనేది తప్పు చేయకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన చట్టాలు కానీ, మనం ఇచ్చే పనిష్మెంట్స్ కానీ, మన పోలీసులు కానీ, మన లా అండ్ ఆర్డర్ కానీ ఏదో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది అనేది చూడదు. ఒకవేళ తప్పు జరిగితే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తే ఈ సెక్షన్ ద్వారా అట్లీస్ట్ భార్య కంప్లైంట్ ఇస్తే భర్త కంట్రోల్ అవుతాడని, భర్త కంప్లైంట్ ఇస్తే భార్య కంట్రోల్ అవుతుందని ఒక భయం ఉండేది. ఈ సెక్షన్ మీద ఫైల్ అయ్యి అరెస్టులు అయ్యి అంటే ఒక హస్బెండ్ కంప్లైంట్ ఇస్తే
ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న వైఫ్ కానీ ఎవరితో అయితే పెట్టుకుందో ఆ వ్యక్తి కానీ అరెస్ట్ అయిన కేసులు ఉన్నాయి. అలాగే ఒక వైఫ్ కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న అమ్మాయిని హస్బెండ్ని అరెస్ట్ చేసి తర్వాత కేసు నడిపించిన కేసులు ఉన్నాయి. దానివల్ల ఆ భయంతో ఇల్లీగల్ రిలేషన్ అంటే 20% 30% ఆలోచన విధానం ఉన్న వ్యక్తులు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉండేది. ఒకవేళ వెళ్ళిపోయినా భయంతో కనీసం విషయం బయటికి తెలిసేది కాదు. లేదా తెలిసినా రేపటి రోజున కాళ్ళు పట్టుకొని కేసు ఫైల్ చేసిన కాళ్ళు పెట్టుకొని బతులాడి భార్యతోటే ఉంటూ పిల్లల ఫ్యూచర్ని ఆలోచించి మారడానికి అవకాశం ఉండేది. ఈ సెక్షన్ ఈరోజు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రోజుకి ఒక 5 to 10 కాల్స్ రిసీవ్ చేసుకుని యాజ్ ఒక అడ్వకేట్గా నేను ఒక్కదాన్నే రిసీవ్ చేసుకుంటున్నానంటే ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది బయట సఫర్ అవుతున్నారు అనే దానికి నాకు చాలా బాధేసింది. దీనికి సంబంధించి నా వంతు ప్రయత్నంగా మేమేం చేయగలం అనే దాని మీద నేను దీనికి సంబంధించి మన లా డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ని కలిసి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాము. అలాగే మీరు ఈ చట్టం ఉండాలి అంటే ఈ సెక్షన్ 497 అడల్టరీ ఏదైతే ఉందో అది ఉండాలి, పనిష్మెంట్ కూడా ఉండాలి దీనికి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఒపీనియన్ని ఈ వీడియోలో కామెంట్స్లో పెడితే వీటన్నిటిని రిప్రజెంటేషన్గా తీసుకొని నేను సుప్రీంకోర్టులో కూడా పిల్ ఫైల్ చేయాలని అనుకుంటున్నాను. సో దయచేసి ఎవరన్నా కుటుంబ వ్యవస్థకి ఇంపార్టెన్సీ ఇచ్చి పిల్లలకి ఇంపార్టెన్సీ ఇచ్చి మనకున్న కల్చర్ని మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తే ఈ చట్టాల వల్ల మనకు వచ్చే ప్లస్ మైనస్ ఏమీ లేదు. కానీ ఆ కంట్రోలింగ్ ప్రెజెంట్ మన దగ్గర లేనప్పుడు చట్టాల ద్వారా భయపెడుతూ సొసైటీ ద్వారా భయపెడుతూ మనం కొంత కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు సొసైటీ అంటే భయం ఎవరికీ లేదు. కనీసం చట్టాలంటే ఒకవేళ ఆ కేసు వేస్తాము అనే ఒక భయంతోటన్నా కంట్రోల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. స్వేచ్ఛాయుతంగా వెళ్ళిపోతున్న సందర్భాలు. ఇల్లీగల్ రిలేషన్ని యాక్సెప్ట్ చేసే అంత కల్చర్ ప్రజెంట్ మనకి లేదండి, రాదు కూడా నాకు తెలిసి. ఒకవేళ వచ్చినా అది వాళ్ళ కర్మ. కానీ మోరల్ వాల్యూసు ఇద్దరు అసలు పెళ్ళి అంటేనే అది ఇద్దరు కలిసి నమ్మకంగా ఇంకొక కొత్త జనరేషన్ని క్రియేట్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ప్రొవైడ్ చేయడం అది ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. పర్సనల్గా వీళ్ళిద్దరూ పొట్లాడుకొని డైవర్స్ తీసుకొని ఫర్దర్గా ఎక్కడైనా ఉండడం అదే ఒక వరస్ట్ కండిషన్లో ఉన్న సిచ్యువేషన్. మనకి వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందని బాధపడుతుంటే మళ్ళీ ఈ వివాహ వ్యవస్థలో విచ్ఛిన్నానికి డామినేట్ చేస్తూ ఇల్లీగల్ రిలేషన్స్ చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే ఒక 10-15 ఫ్యామిలీస్ తీసుకుంటే 2-3 ఫ్యామిలీస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాయి అంటే కర్మ. కొంతమంది బయటకు కూడా రావట్లేదు, ఎందుకంటే కేసు వేయడానికి అవకాశం లేదు కాబట్టి. ఏ మహిళ కూడా హస్బెండ్ ఇల్లీగల్ రిలేషన్ ఉంటే బాధపడుతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, లేదా బయటికి వెళ్ళి విడిగా ఉంటున్నారు తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలాగే జెంట్స్ కూడా చాలా ఫోన్ కాల్స్ అండి. లేడీస్ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, ఏం చేసుకుంటావు చేసుకో అనే సిచ్యువేషన్లో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని నన్నేం చేయమంటారు మేడం, జెంట్స్కి హక్కులే లేవా అన్నట్టుగా జెంట్స్ కూడా మాట్లాడుతున్న కేసులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ టాపిక్లో ఈ ఇల్లీగల్ రిలేషన్ టాపిక్లో జెంట్స్ ఎంతగా సఫర్ అవుతున్నారో లేడీస్ ఎంతగా సఫర్ అవుతున్నారో అన్నది ఈక్వాలిటీ ఉంది. వాళ్ళు కూడా చాలా సివియర్గా సఫర్ అవుతున్న సెక్షన్ ఏదైనా ఉంది అంటే అది 497కి సంబంధించి ఇల్లీగల్ రిలేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఈ సెక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే స్టేట్కి సంబంధించి కూడా పర్సనల్ లా ఉంటుంది. మైనర్ యాక్ట్స్ అంటారు వాటిని. మేజర్ యాక్ట్లు వేరు, మైనర్ యాక్ట్స్ వేరు. ఒకవేళ సెంట్రల్ లెవెల్లో ఇండియా మొత్తంగా ఈ చట్టాన్ని ఈ సెక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయించడం డిలే అవుతుంది, చేయలేము అనుకుంటే గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల స్టేట్ గవర్నమెంట్స్ సీరియస్గా తీసుకొని ఈ చట్టాన్ని ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిప్రజెంటేషన్కి అట్లీస్ట్ సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే జడ్జిమెంట్స్ ఫైనలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల యొక్క లా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు సీఎంలు కలిసి వీళ్ళు మన స్టేట్కే చట్టాన్ని తీసుకురావాలి అనుకుంటే ఈ యాక్ట్ మీద వాళ్ళు పర్సనల్గా స్టేట్ లాని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వంతు ప్రయత్నంగా అన్నా మనం చేయాలి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలన్నా కాపాడుకోవడానికి ఫస్ట్ స్టెప్గా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సో మీరందరూ కూడా కామెంట్స్ పెడితే వాటినన్నిటిని ప్రాపర్ లా డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్స్కి అలాగే సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సో మీరు ఈ చట్టం కావాలి, ఈ సెక్షన్ కావాలి, ఇటువంటి ఇల్లీగల్ రిలేషన్ ఉన్న వ్యక్తులు పనిష్మెంట్ ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా
కామెంట్స్ చేసి కుటుంబ వ్యవస్థని కాపాడాలని నా ఉద్దేశం.